మన పేర్లు మీ పేర్లు. ముఖ్యంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ డాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ ఏదైతే విశాఖపట్నం జిల్లా కేంద్రంగా అవశేష ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఉందో ఈ రాష్ట్రం పేరు పడిన తర్వాత ఇక్కడికి వచ్చి డాన్స్ మాస్టర్స్ అందరూ పెద్ద ఎత్తున మీరు ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ చాలాసార్లు టెలివిజన్స్లో చూసే ఉంటారు. మరి పెద్ద పెద్ద హీరోలు అల్లు అర్జున్ కానివ్వండి, లేకపోతే బాలకృష్ణ, చిరంజీవి, వెంకటేష్ ఈ సినిమాలన్నింటినీ కూడా డ్యాన్స్ దర్శకత్వం వహించినటువంటి డాన్స్ మాస్టర్లందరికీ ప్రత్యేకమైన స్వాగత సుమాంజలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా కళాకారులు ఇవాళ ఈ కార్పొరేట్ సెక్టర్ మోడర్నైజేషన్, అర్బనైజేషన్, వెస్టర్నైజేషన్ అయిపోతూ ఉంది. ఈ తరుణంలో ప్రతి వాళ్ళకి ఒక ఎక్సర్సైజ్ కావాలి, శారీరకంగా శ్రమ కావాలి. ఆ శ్రమని చూసుకున్నట్లయితే చాలామంది జిమ్స్ని చూసుకుంటారు. ఓ పక్క వినోదాన్ని పంచించే దాంట్లో ఇవాళ స్టోరీస్ కన్నా డ్యాన్స్ చాలా ఎక్కువ ఆదరణ ఉంది. మరి ముఖ్యంగా శ్రీధర్ రెడ్డి గారు నాకు ఆప్త మిత్రుడు, ఆయన ఇవాళ విశాఖపట్నం రావడం ముఖ్యంగా ఇక్కడ ఉన్న డాన్సర్లందరికీ కూడా అదృష్టం. రెండోది ఈ డాన్స్ అసోసియేషన్స్ కూడా ఏవైతే ఉన్నాయో మరి అవశేష ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది కాబట్టి మీ అసోసియేషన్లో కాన్ఫ్లిక్ట్ నేను క్రియేట్ చేస్తున్నానని చెప్పని అనుకోవద్దు. కానీ అవకాశం ఉంటే ఇక్కడ కూడా మీరు ఒక బ్రాంచ్ ఆఫీస్ పెడుతున్నారు కాబట్టి ఇక్కడ ఉన్న చాలామంది డాన్సర్లందరికీ కూడా ఉపాధి కలిగించేటట్టు ఏదైతే మెంబర్షిప్ గురించి మీరు మాట్లాడారో ఫేక్ మెంబర్షిప్స్, దయచేసి ఇప్పటికే నిరుద్యోగ సమస్య చాలా ఎక్కువగా ఉంది కాబట్టి అట్లాంటి ఫేక్ మెంబర్షిప్స్ అన్ని కూడా లేకుండా ఎవరైతే నిజంగా మీ ఫిల్మ్ ఇండస్ట్రీతో అసోసియేట్ ఉన్నారో వాళ్ళందరికీ సరైన ఉపాధి అవకాశాలు ఇవ్వాలని చెప్పని కోరుతూ ముఖ్యంగా ఈ డాన్స్ మాస్టర్స్ అందరికీ కూడా మేము ప్రత్యేక ఆదరణ ఇస్తాం. అవసరమైతే మేము ప్రభుత్వంతో కూడా మాట్లాడతాం. ప్రస్తుతం భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి హరిబాబు గారు మా రాష్ట్ర అధ్యక్షులు, అట్లాగే చంద్రబాబు నాయుడు గారితో కూడా మాట్లాడతాం. ఫిల్మ్ ఇండస్ట్రీ ఎట్టి పరిస్థితుల్లో విశాఖపట్నం రావాలని చెప్పిన పెద్ద ఎత్తున డిమాండ్స్ ఉన్నాయి. అవసరమైతే మీ అందరూ కూడా ఇక్కడ ఒక అకాడమీ ఏర్పాటు చేసుకునేటట్లు కూడా మీ ప్రయత్నాలు కనుక ముమ్మరం చేస్తే, ఎందుకంటే ఇక్కడ నుంచి పక్కన క్యాపిటల్ ఒరిస్సా భువనేశ్వర్ కూడా దగ్గరలో ఉంది కాబట్టి ఆల్మోస్ట్ ఇవాళ చాలా స్టేట్స్ అన్ని కూడా ఇవాళ స్పెషల్ ఎకనామిక్ జోన్గా లేకపోతే ఏపీ రాష్ట్రానికి స్పెషల్ ప్యాకేజ్ కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వబోతుంది కాబట్టి ఇక్కడ చాలా మెరిట్స్ అన్నీ ఉంటాయి కాబట్టి ప్రభుత్వం ద్వారా వచ్చే రాయితీలు అవన్నీ కూడా మీ అకాడమీని ఇక్కడ కూడా ఏర్పాటు చేసుకోవాలని చెప్పి ప్రధానంగా నేను కోరుతూ